మహబూబ్ నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పాలకొండ చౌరస్తాలో కారును స్పోర్ట్స్ బైక్ ఢీకొట్టింది. ప్రమాదంలో 2 చిన్నారులు సహా 5 మృతి చెందారు. మహబూబ్ నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పాలకొండ చౌరస్తాలో కారును స్పోర్ట్స్ బైక్ ఢీకొట్టింది. ప్రమాదంలో 2 చిన్నారులు సహా 5 మృతి చెందారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, మహబూబ్ నగర్ జిల్లాలోని పాలకొండ చౌరస్తా దగ్గర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ సంపత్, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలకొండ బైపాస్ లో ఒక్కసారిగా కూడా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే శివాజీ సర్కిల్ సమీపంలో ఇటు కారు తర్వాత స్పోర్ట్స్ బైక్ ఢీకొనడంతో 5 మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని హుటాహుటిన మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి ముందుగా తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం పూర్తిగా విషమంగా ఉండడంతో హైదరాబాద్ కు తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న వాళ్ళు 2 యువకులు కూడా కారులో ఉన్న 3 అంతా కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీళ్ళను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే ఉంచారు ప్రస్తుతానికి. ఇదంతా కూడా ఒకసారిగా ఈ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో కూడా 2 వాహనాలు కూడా పూర్తిగా నుజ్జునుజ్జు అయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ ఘటనతో మొత్తం ఈ పాలకొండ ఏరియాలో ఉండే స్థానికులంతా కూడా ఒకసారిగా భయాందోళన గురైన పరిస్థితి. ఆ ప్రాంతం అంతా ఒకసారిగా విషాద వాతావరణం నెలకొన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అక్కడ ఉన్న కొంతమంది స్థానికులు చెప్తున్నట్టుగా పిస్తా హౌస్ వైపు నుంచి అయితే ముందుగా ఇంటికి తిరిగి వెళ్తున్నట్టుగా కారు అటు నుంచి వస్తున్నారు. ఈ శివాజీ సర్కిల్ రాగానే ఒక్కసారిగా అక్కడ యూటర్న్ ఉంటుంది. యూటర్న్ తీసుకోన్న నేపథ్యంలోనే ఒక్కసారిగా అటువైపు నుంచి వస్తున్న ఈ స్పోర్ట్స్ బైక్ దాదాపుగా 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో వస్తున్న స్పోర్ట్స్ బైక్ అదుపు తప్పి కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఢీకొట్టడంతో ఒక్కసారిగా అక్కడికక్కడే బైక్ పై ఉన్న వాళ్ళంతా కూడా పక్కకు పడిపోయి ఒకసారిగా కూడా వాళ్ళు అక్కడికక్కడే ప్రాణాలు విడిచిపోయారు. పూర్తిగా కారులో ప్రయాణిస్తున్న ఆ డ్రైవరు 2 చిన్నారులు అయితే పూర్తిగా అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఒక మహిళ మాత్రం విషమంగా ఉండడంతో ఆమెనైతే హాస్పిటల్ తరలించిన పరిస్థితి కూడా అనిపిస్తుంది. మొత్తానికైతే భారీగా శబ్దం వినిపించడంతో స్థానికులంతా కూడా భయాందోళనకు గురైనట్టు చెప్తున్నారు. ఏమైందంటూ కూడా ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీసుకుంటూ వచ్చి అక్కడికి వచ్చి వాళ్ళనంతా కూడా ముందుగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దాని తర్వాత 108 సాయంతో క్షతగాత్రులను అయితే హాస్పిటల్కి పంపిస్తున్నట్టుగా కూడా తెలిసింది. మొత్తానికైతే కూడా ఈ ప్రాంతంలో గతంలో కూడా చాలా సార్లు చిన్న చిన్న యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. అయినా కూడా ఎక్కడ కూడా హెచ్చరిక బోర్డులు కానీ తర్వాత సీసీ కెమెరాలు కావచ్చు, తర్వాత రాత్రి సమయాల్లో మద్యపానం సేవించి కూడా ఈ రోడ్లలో మొత్తం అంతా కూడా నడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ అధికారులు మాత్రం ఎక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గతంలో కూడా ఆ రాత్రి సమయాల్లో 11 దాటిన తర్వాత ఆ స్పోర్ట్స్ ట్రాకింగ్ తర్వాత ఆ స్పోర్ట్స్ కు సంబంధించి పందాలు వేసుకుంటూ స్పోర్ట్స్ బైకుల్లో వస్తున్న వాళ్ళంతా కూడా ఒక స్పోర్ట్స్ ట్రాకింగ్ లాగా ఈ రోడ్ను యూజ్ చేస్తున్నారు అంటూ కూడా గతంలో ఫిర్యాదు ఇచ్చిన పట్టించుకోలేదంటూ కూడా స్థానికులు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే కూడా ఇంత జరిగినా ఇప్పటికైనా కూడా అధికారులు పట్టించుకొని ఈ సీసీ కెమెరాలు కావచ్చు, స్పీడ్ ట్రాకులు కావచ్చు, తర్వాత రాత్రి సమయాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కావచ్చు, ఇవన్నీ కూడా నిర్వహించాలంటూ కూడా స్థానికులు చెప్పుకొస్తున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే కూడా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని అయితే హైదరాబాద్ ఆసుపత్రికి తరలించినట్టుగా కూడా తెలుస్తుంది సంపత్. ఓకే సాగర్, ఇప్పుడు ఈ ఘటనపై మృతి చెందిన చిన్నారుల కుటుంబ సభ్యుల తరపు నుంచి ఏమంటున్నారు? ప్రస్తుతానికైతే
ఈ పోస్ట్ మార్టం కి సంబంధించి బాడీలను అంతా కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో పెట్టారు. ఈ చిన్నారులు కావచ్చు, తర్వాత డ్రైవరు, బైక్ పై ఉన్న ఇద్దరు యువకులకు సంబంధించి కూడా పెట్టారు. దీనికి సంబంధించి ప్రాథమికంగా పోలీసులు అయితే వాళ్ళ వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. ప్రస్తుతానికైతే వివరాలకు సంబంధించి ఇంతవరకు తెలియరాలేదు. మొత్తానికైతే కూడా హైదరాబాద్ వాసీగా కూడా కొంతమంది చెప్పుకొస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. విషమంగా ఉన్న వారిని మాత్రం హైదరాబాద్ హాస్పిటల్కి అయితే తరలించారు. మరికొద్దిసేపట్లో అయితే పూర్తిగా చనిపోయిన యువకులు కావచ్చు, మిగతా కారులో ఉన్న మిగతా ఇద్దరు చిన్నారులు డ్రైవర్ సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత పోస్ట్ మార్టం నిమిత్తం కుటుంబ సభ్యులను పిలిపించి ఏదైతే డెడ్ బాడీస్ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సాగర్.